దేవమిథునాల విషయంలో సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చింది బేబమ్మ. దాంపత్య వ్రతంతో మొదలుపెట్టి ఒక్కో ఘట్టం అని చెప్తూ వాళ్ళిద్దరిని దగ్గర చేసే ప్రయత్నాలైతే సూపర్గా అనిపిస్తూ ఉంటాయి. మొదటి ఘట్టం ఏంటి అంటే కోనేటి స్నానం. ఆ కోనేటి స్నానాల్లోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని బయటకు తీయాలని అయితే ఈవిడ అనుకుంటుంది. వాళ్ళు మేము చెయ్యము అన్న ప్రతిసారి గుండె పట్టుకొని గుండెలో నొప్పి వచ్చేసింది. మీరు నో అని అంటుంటే నా గుండె అది తీసుకోలేకపోతుంది, నేను ఇక్కడ పుట్టుకోమంటానేమో అన్నట్టు చెప్పి వాళ్ళని భయపెట్టి విడివిడిగా స్నానాలు చేయిస్తున్న ఇద్దరిని ఒక్కటి చేసి ఇద్దరు ఒకరికొకరు పట్టుకొని కౌగిలించుకొని ఈ స్నానం చేయాలి, అది శాస్త్రం ప్రకారం, అది ఆచారం, అది ఇది అని మాట్లాడుతుందనమాట. ఇదేం శాస్త్రాలు, ఇదేం ఆచారాలు అని దేవ మొండికి తిరుగుతూ ఉంటే, సరే నన్ను చచ్చిపోమంటావా, నన్ను ఇక్కడ పుట్టుక్కమనమంటావా అన్నట్టు భయపెడుతుందనమాట. నడుము మీద చెయ్యి వేసి మరీ పట్టుకొని ఇద్దరు కలిసి స్నానం చేయాలి అని చెప్పడంతో ఇక ఏం చేయలేని పరిస్థితి కాబట్టి దేవ మిథున నడుము మీద చెయ్యి వేసి పట్టుకుంటాడు. మిథున కూడా దేవ భుజం మీద చెయ్యి వేసి తనని దగ్గరగా వెళ్తుందనమాట. అయితే మిథున ప్రపంచం నిజంగానే ఆగిపోయింది. దేవ ఎప్పుడైతే నడు మీద చేయి వేశాడో మిథున ఫీలింగ్స్ అనేవి మారిపోయాయి అన్నమాట. అసలు కళ్ళు తెరిచే ఉంది కానీ కళ్ళు మూసుకుపోయినంత ఇదనమాట. అయితే ఇద్దరు కలిసి ఒకరికొకరు కౌగిలించుకొని ఆ స్నానం అయితే ఆచరించడం జరుగుతూ ఉంటుంది. అయితే మధ్యలో ఈ సూర్యకాంతం సీన్స్ అయితే పెట్టారనమాట. ఎంతో ఇష్టంగా కాన్సన్ట్రేషన్తో చూస్తూ ఉంటే మధ్యలో ఆ సూర్యకాంతం పెద్ద భూతద్దాలు పెట్టుకొని మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఈ బేబమ్మను చూస్తుంది, వాళ్ళతో స్నానాలు చేయిస్తుంది. అంటే ఆమెకు నిజం తెలిసిపోయినట్టుంది. దేవ మిథునాల పెళ్ళి ఎలా జరిగిందో మొత్తం కథ ఆమెకు తెలిసినట్టుంది. అందుకే వాళ్ళిద్దరిని ఒక్కటి చేయడం కోసం ఇలా చేస్తుంది అని. అయితే మిథున దేవాలు ఇద్దరు చక్కగా స్నానం చేసి వాళ్ళిద్దరు అలా బయటకు వస్తూ ఉంటే బేబమ్మ నవ్వుకుంటూ, చూసారా ఎంత ఇష్టం లేకపోతే మీ ఇద్దరు అలా స్నానం చేస్తారు చెప్పండి, కానీ ఎందుకు పైకి అలా బిహేవ్ చేస్తూ ఉన్నారన్నట్టు మాట్లాడుతుంది. కానీ మిథునకు మాత్రం మిథున ఎక్స్ప్రెషన్స్ చూస్తే నోటి వెంట మాట అనేదే రాదు. ఇక ఇంకొన్ని రోజులు అసలు మిథున మామూలు మనిషి అవ్వాలంటే చాలా కష్టమేమో, అదే ఆలోచనలతో ఉండిపోతుందేమో, అదే గుర్తు చేసుకుంటూ దాన్నే తలుచుకుంటూ మరి.